వచ్చాయా, కానీ ఆ శ్రమల్లోనట దేవుణ్ణి స్తుతి చెల్లించడం మానతల్లే. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళాడని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. బిడ్డలారా, అందరూ చెప్తున్న ఒక మంచి మాట, శ్రమ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని తెలుసా? ఇరుగు పొరుగు వారికి చెప్పుకోవడం కాదు. శ్రమలు రాగానే నీ పొరుగు వారికి చెప్పుకొని కన్నీళ్ళు కార్చడం కాదు. శ్రమలు రాగానే పుట్టింటికి వెళ్ళిపోవడం కాదు. శ్రమలు రాగానే భర్తలు భార్యల మీద అడగడం కాదు. నీకు శ్రమ వచ్చిందంటే ఆ శ్రమల్లో నువ్వు దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించే బిడ్డగా ఉండాలి. ఎట్లా చెప్పండి అమ్మ, చెప్పాలి. దేవుడు శ్రమలు రాగానే ఏం చేయాలి? మనం అందరం దేవునికి, ప్రభా నాకు ఈ శ్రమ ఇచ్చావు, ఈ శ్రమలో నేను నిలబడాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుడికి ఇచ్చే మంచి వాగ్దానం తెలుసా? శ్రమనిస్తాడు, ఆ శ్రమను తట్టుకునే శక్తిని కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రంగా. ఒక్కొక్కసారి చూడండి, మనకు చాలా శ్రమలు వస్తాయి. ఆ శ్రమ నుంచి మనం ఎట్లా బయటపడాలని మనం ఆలోచన చేసే సమయంలో ఆ శ్రమ ముగించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు శ్రమలు ఇస్తాడు, ఆ శ్రమల్లో తట్టుకునే శక్తి కూడా మనకి ఇస్తాడు. అందుకనే శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి. ఏం చేయాలి చెప్పండి?